హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. డిఎస్సి 2025 ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా అన్ని సబ్జెక్టులోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనము మ్యాథ్స్ కి సంబంధించిన మరికొన్ని క్వశ్చన్స్ ను ప్రీవియస్ పేపర్స్ ని బేస్ గా తీసుకుని కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మేము రెడీ చేసాము. సో వాటి గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాము. లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ అనేది మాలో మోటివేషన్ నింపుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. కొత్త వారికి మా వర్క్ అనేది రీచ్ అవుతూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకా వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. సో లైక్ చేసేసేయండి. ముందుగా స్టార్ట్ చేయబోయే ముందు మీకు చిన్న సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము మ్యాథ్స్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ చేయడం ఒకటి, ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేలా చూసుకోవడం ఒకటి, ఇన్ టైంలో చేయడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అండి. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ టైంలో బిట్స్ చేయాలి. లేకపోతే మీకు టైం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. కంటెంట్ లో చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి కాబట్టి మీరు రెగ్యులర్ గా ఉండే ప్రాసెస్ మీద డిపెండ్ అవ్వడం కాదు, ఆన్సర్ ని గెస్ చేయడం, ఆప్షన్స్ లోంచి ఎలా గెస్ చేయాలో ఆ వే ఆఫ్ మెథడ్ ని కూడా మీరు నేర్చుకోవాలి. ఎలా గెస్ చేయాలి ఆన్సర్ ని అనే దాని మీద, అంటే విత్ ఇన్ 1 minute లో మీరు లెక్క చేయగలుగుతున్నారా, ఆన్సర్ ని పెట్టగలుగుతున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంత ఎడ్జిటి వాళ్ళకి కొంత ఈ విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మీకు ఉండేది 16 క్వశ్చన్స్ కాబట్టి మీరు మాక్సిమం 16 to 20 minutes లో చేసేసేలాగా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే మీకు మిగతా వాటికి టైం అనేది సెట్ అవ్వకపోవచ్చు. సో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే ప్రాసెస్ చెప్తాను. అలాగే చూడగానే ఆన్సర్ ని మనం ఎలా గెస్ చేయాలి, అట్లీస్ట్ 2 ఆప్షన్స్ ని ఎలా మనం ఎలిమినేట్ చేయాలి అనే దాని గురించి ప్రతి లెక్కలో ఈ ప్యాటర్న్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను మీకు ప్రాసెస్ ని కూడా చెప్తాను. సో చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ ఏముందో ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A:B = 3:4 అన్నారు. 3A + 2B 2A + 5B. ఓకేనా? ఈ రెండింటి మధ్య రేషియో ఎంత వరకున్నాడు. ప్యూర్ గా దీన్ని సబ్స్టిట్యూషన్ చేసి, అంటే A ప్లేస్ లో 3ని B ప్లేస్ లో 4ని సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూస్ కనుక్కున్నాడు కదా. ఇలాంటి వాటికి కూడా మీరు చూడండి ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయొచ్చు చూడండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ కాదండి. ఎందుకని 18 లోను 5 15 లోను 3 టేబుల్ పోతుంది. కట్ అయ్యే నెంబర్స్ కనుకుంటే దాన్ని మనం రేషియోగా రాయము. అది కట్ చేసిన తర్వాత మనం రేషియోగా రాస్తాం. దీన్ని ఎలా రాస్తాము? 6 3 3 6 3 5 6:5 అని ఉండుంటే ఒకవేళ దీన్ని క్రైటీరియా చేసేవాళ్ళం మనం. కానీ ఇక్కడ 18:15 అన్నారంటే కట్ అయ్యే నెంబర్స్ కనుక వాడు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. అలాగే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2 ఆన్సర్స్ కనుక దాదాపుగా దగ్గరగా ఉంటే ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ మీకు విన్నింగ్ ప్రాబబిలిటీ 50% ఉంటుంది. రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకని 2 17 తోనే ఉన్నాయి. వీటి మధ్య ఉన్న ఇంకో రిలేషన్ అంటే 26 13 అంటే కరెక్ట్ గా డబుల్ ఉంది. సో కాబట్టి ఇవి 2 సిమిలర్ గా ఉన్న ఆప్షన్స్ అనమాట. ఖచ్చితంగా ఆన్సర్ వీటి మధ్య ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే చేయలేని పక్షంలో ఇలా 2 ఆప్షన్స్ మీరు ప్రతి లెక్కలో నుంచి మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనము లెక్క ప్రాసెస్ ప్రకారం చేద్దాం. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది అనుకుందాం కదా. సో ఈ రెండిట్లో ఫస్ట్ నెంబర్ మీకు తెలుసు 17 ఉంటుందని. ఇప్పుడు రెండో నెంబర్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ అంతా తెలిసిపోతుంది కదా. చూద్దామా? రెండో నెంబర్ అంటే B ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. అంటే B అంటే ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2A + 5B లో. 2A అంటే 2 × A అంటేనేమన్నా 3. A = 3 ఈ లెక్క ప్రకారం. B = 4. అవునా? సో 2 3 6 5 4 20 26 వస్తుందండి. 26 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ 2 లో. ఇదే ఆన్సర్. ఇంకా కావాలని మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా 17 వస్తుంది. 3A + 2B అన్నాడు కదా. A అంటే ఎంత? 3 అని ఇచ్చాడు మనకి లెక్కలో. B అంటే ఎంత? 4 అని ఇచ్చాడు. 2 4 8 2 3 6. ఓకేనా? 6 ప్లస్ 3 3 9 2 4 8 8 + 9 ఎంత? 17. సో ఇది 17 ఉంటుంది ఫస్ట్ నెంబర్. కాబట్టి ఇలా చేయడం ద్వారా మీరు ఆ టైం మీరు ఇది చేస్తే మీకు ఒక 5 seconds 6 seconds పడుతుంది కదండి. మీరు ఆ టైంని మీరు ఇక్కడ సేవ్ చేసినట్లే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లెక్క చదవంగానే దీని ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూసినప్పుడు 2 ఆప్షన్స్ మీరు ప్రతి లెక్కలోంచి ఎలిమినేట్ చేయొచ్చు. అలా ఆ మిగతా రెండిట్లో ఏది చేస్తే మీకు తొందరగా వస్తుందో ఆ పద్ధతిని ఆ ప్రాసెస్ ఆ పార్ట్ వరకు ముందుగా చేయండి. మిగతా దాన్ని కన్ఫర్మ్ చేసుకుందరు చివరిలో. సో కన్ఫర్మ్ గా ప్రతి లెక్కని ఇలాగే చేయడానికి ట్రై చేయండి. సరేనా? ఇక్కడ ఆన్సర్ అంతా 17:20 26 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 156 25 అంటే 15,625 సొమ్ముపై 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 8% వడ్డీ రేటున 1.5 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? సో ఇక్కడ చక్రవడ్డీ అన్నారంటే మీకు పెద్ద లెక్క గుర్తుపెట్టుకోండి. పవర్ వడ్డీ అంటే మీరు ఈజీగా ఫార్ములా ప్రకారం చేసేయచ్చు, మన ప్రాసెస్ ప్రకారం చేసేయచ్చు. చక్రవడ్డీ అన్నారంటే మీకు ఖచ్చితంగా కొంచెం పెద్ద లెక్క. ఇది షార్ట్ కట్ ఆలోచిద్దాం. 156 25 అన్నాడు కదండి. ఇందులో అసలు యాక్చువల్ గా 4% చొప్పున మనము 3 times చేయాలి కదండి. 3 times చేయాలి. అవునా? అందుకే నేను 3 times రాసా. 4% 4% 4% అసలు ఎంత అవుద్దోనని చూద్దామా? సో అసలు ఇందులో 1% మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 2 అంకెల తర్వాత పాయింట్ పెడితే 1% వస్తుంది కదా. 4% అంటే ఏం చేయాలి మనం? ఆ 1% ని 4 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మీరు సింపుల్ గా చేయొచ్చు అని చూడండి. 156 × 4 154 అంటే ఎంత అవుతుంది? 600. 6 4 24 624. 0.25 × 4 అంటే 1.
అంటే 625 డైరెక్ట్ వేసేయచ్చు కదా నెంబరు, అంటే క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్ అవడానికి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందండి, వడ్డీలో మళ్ళీ వడ్డీ వస్తుంది 4% వడ్డీ. అంటే ఇది ఫస్ట్ ఇయర్ వచ్చే వడ్డీ అనమాట. 625 రూపాయలు ఫస్ట్ ఇయర్ వడ్డీ వస్తుంది. చక్ర వడ్డీ కదా ఇది, అంటే వడ్డీకి మళ్ళీ వడ్డీ వస్తుంది. 625లో మళ్ళీ 4% ఎంతో చేద్దాం. 625లో 1% అంటే 6.25, మరి 4% అంటే ఇంటూ 4 అయ్యాలి మనం కదా. సో ఇంటూ 4 వేసాం అనుకోండి, 6 4 24, 0.5 అంటే 1 వస్తుంది కదా, 25 అంటే 25 వస్తుంది. అంటే ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 625 రూపాయలకి వడ్డీ ఎంత వస్తుందండి, 25 రూపాయలు వడ్డీ వస్తుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికి ఏమవుతుంది, ఈ 25లో మళ్ళీ 4% వస్తుంది. 25లో 4% అంటే ఎంత, 1% అంటే 0.25, 4% అంటే 1 వస్తుంది. అంటే ఇది ఆ నెక్స్ట్ ఇయర్ వడ్డీకి మళ్ళీ వడ్డీ, వడ్డీకి మళ్ళీ వడ్డీ ఇలా వస్తుంది అనమాట. సో ఇలా 3 టైమ్స్ వేసాం కాబట్టి దీనికి గోల్డెన్ రేషియో పద్ధతి అంటాము. 1:3:3:1 అంటాం కదా. అంటే దీన్ని మనం 3తో మల్టిప్లై చేయాలి. 625 ఇంటూ 3 ఎంత అవుతుందండి, 6 3 18, 1875 రూపాయలు ప్లస్ 3:25 75 ప్లస్ మళ్ళీ 1:1 రేషియో 1:1 అనమాట. 1 ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది, 1951. సో సేమ్ ఆన్సర్ అని చూడండి. అంటే మీరు ఇక్కడ వేయడానికి కొంచెం జాగ్రత్తగా కనుక వేసుకుంటే ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా మనం వడ్డీ దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ చక్రవడ్డీ కనుక్కుని అందులోంచి మళ్ళీ అసలు తీసేసి ఇలా 2 సార్లు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు నేను గోల్డెన్ రేషియో చేయడం వల్ల చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే క్యాలిక్యులేషన్ కొంచెం నోటుతో వేయగలిగితే చాలా ఈజీగా అయిపోతుంది. 2 years కి గోల్డెన్ రేషియో ఎంత అండి, 1:2:1. అలాగే 3 years కి ఎంతండి, 1:3:3:1. అంటే ఇది అసలు అనుకుంటాం, ఇది ఫస్ట్ ఇయర్ వచ్చే వడ్డీ, ఇది సెకండ్ ఇయర్ వచ్చే వడ్డీ, ఇది థర్డ్ ఇయర్ వచ్చే వడ్డీ. అర్థమవుతుందా? అప్పుడు అంటే 3 వచ్చిన వడ్డీని 3తో మల్టిప్లై చేయాలి, వచ్చిన వడ్డీని 3తో మల్టిప్లై చేయాలి, వచ్చిన వడ్డీని 1తో మల్టిప్లై చేయాలి. అందుకే మనం ఏం చేసాము, ఫస్ట్ 625 వస్తే దాన్ని 3తో మల్టిప్లై చేసాం, తర్వాత 25ని 3తో మల్టిప్లై చేసాం, తర్వాత 1ని 1తో మల్టిప్లై చేసాం. అప్పుడు మన డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మొత్తం కలిపేస్తే మనకు వడ్డీ అంతా వచ్చేస్తుంది. సరేనా? సో ఈ విధంగా మనం ఈ రేషియో ద్వారా, ఈ గోల్డెన్ రేషియో ద్వారా బారు వడ్డీకి చక్ర వడ్డీకి తేడా కనుక్కోండి అన్న, ఓన్లీ చక్ర వడ్డీ ఎంత అవుతుంది అన్నా కానీ మనం స్పీడ్ గా ఆన్సర్ చేయడానికి విత్ ఇన్ 1 minute లో చేయడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా ఈ విషయంలో ఇంకా క్లారిటీగా కావాలి, ఈ చాప్టర్ మీద మాకు గోల్డెన్ రేషియోతో కొన్ని మా ప్రాబ్లమ్స్ చెప్పండి సార్ అంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఒక ఓన్లీ చక్ర వడ్డీ మీద గోల్డెన్ రేషియోతో ఎలా చేయాలి లెక్కలు అనేది నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పండ్ల వ్యాపారి 20 నారింజ పండ్లను 125 రూపాయలు కొన్నాడు. అంటే 20 పండ్లను 125 రూపాయలు కొనుక్కొచ్చాడు. డజన్ 90 రూపాయల చొప్పున అమ్మాడు. అంటే కొనుక్కొస్తామో 20 పండ్లు కొనుక్కొచ్చాడు, డజన్ లెక్క అమ్ముతున్నాడు కదా. సో అంటే 20 పండ్లు అంటే ఎన్ని డజన్లు అవుతాయి, 20/12 వేసుకుంటాం. అప్పుడు ఎన్ని డజన్లు వస్తాయి మనకు తెలుస్తుంది కదా. అప్పుడు ఒక్కొక్క డజన్ ఏం చేస్తున్నాడు, 90 రూపాయలకు అమ్ముతున్నాడు. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 4 3 4 5 3 30 5 3 15 కదా. అంటే 150 రూపాయలు అతనికి వస్తాయి. 125 రూపాయలకి కొనుక్కొచ్చి 150 రూపాయలకి అమ్ముతుంటే అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఖచ్చితంగా లాభమే వస్తుంది. ఎంత వస్తుంది, 25 రూపాయలు లాభం వస్తుంది. శాతం కావాలంటే ఏం చేయాలి, లాభము బై కొన్న వేల రాసుకుంటాం. కొన్న వేల ఇంటూ 100 అని రాసుకుంటాం. 25 1 25 5 5 20 టైమ్స్ పోతుంది. సో మనకి 20% లాభం వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయినా చేయొచ్చు. లేదు 25% అనేది ఎంత శాతము, 125 అనేది 100% అయితే ఇలా అయినా సరే, ఎక్కువ బై తక్కువ వేసుకున్నా సరే మీరు చేయొచ్చు. ఇలా చేయండి. అలాగే ఇక్కడ చూడండి, పెట్రోల్ ధరను 85 రూపాయలకు 85 రూపాయలు ఉందంట. ముందు 4% పెంచాడు. పెంచినప్పుడు ఏమవుతుంది, 85 కంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, పెరుగుతుంది వాల్యూ కదా. 85 రూపాయలు ఉన్నది 87 88 89 అయింది అనుకుందాం. ఆ తర్వాత 5% తగ్గించాడు. 85లో నుంచి 4% పెంచితే అది 87 అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇందులోంచి 5% తగ్గిస్తున్నాడంటే ఇంతకు ముందు 2 రూపాయలు పెరిగింది కదా 85లో నుంచి. ఇప్పుడు ఖచ్చితంగా 2 రూపాయల కంటే ఎక్కువే తగ్గుద్ది. ఎందుకని, ఇందాక 4% మనం పెంచాం, ఇప్పుడు మనం 5% తగ్గించాం కదా. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ తగ్గించాలి. అంటే ఇంతకు ముందు ఉన్న డబ్బుల కంటే ఇప్పుడు దాని విలువ తగ్గాలి. గుర్తుపెట్టుకోండి, దాని విలువ తగ్గాలి. ఇక్కడ చూసారంటే 89 88 అంతకు ముందున్న విలువల కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ ఉంది, 83.98 కానీ 80.58 పైసలు కానీ, 80 రూపాయలు 58 పైసలు కానీ 83 రూపాయలు 98 పైసల్లో కానీ ఆన్సర్ ఉంది. సో మీరు గెస్ చేసి ఎవరికైనా కొంచెం ఈ చాప్టర్ మీద శాతాల మీద అవగాహన ఉందనుకోండి, 1% లో పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంతకు ముందు ఉన్న దానికంటే 1% లో ఏం తేడా ఉంటది, ఏముండదు కదా. అంటే కాబట్టి దీంట్లో 1 రూపాయో 2 రూపాయలు తగ్గుద్ది. అంటే ఇప్పుడు దగ్గరగా ఉన్న విలువ ఏంటి, 83.98. కాబట్టి మనం లెక్క చేద్దాం, ఖచ్చితంగా ఇదే ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనము 85 రూపాయలు ఉంది కదా. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ లాజిక్ అంతా, నేను లెక్క చెప్పగలను. దీన్ని 104/5 పెంచాడు కదా, 105/5 వేసి తగ్గించేస్తే అయిపోద్ది కదా అని మనం చేసేయచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీకు పెంచినప్పుడు ఏమన్నా 104/5 వేస్తాము, తగ్గించినప్పుడు ఏమన్నా 95/5
100 వేస్తాం కదా. ఇది చేస్తే మనకు లెక్క వచ్చేస్తుంది. కానీ మీకేంటి, ఇది చేయకుండా ఆన్సర్ని గెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తే ఎవరైనా పెట్టేస్తారు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత, కానీ ఇది చేయకుండా పెట్టగలగాలి. వాళ్ళకే ఇందులో ఎక్కువగా మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 4s are, అలా ఇక్కడ 5 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4 అనేది 26 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి వీటిని మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. 26ని 19 వచ్చేద్దాం. 20 ఉంది కాబట్టి 2 అంకెల తర్వాత మనం పాయింట్ పెడతాం. 83.9. ఇది మనం గెస్ చేసేటట్లుగానే ఇక్కడ వచ్చింది చూడండి. సో కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది అనుకుందాం మనం. అందులో ఏది దగ్గరగా ఉంది, దీనికి 85కి 83.98 ఉంది. సో కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇంత టైం మనకి సేవ్ అయినట్లా కాదండి మీరు ఆన్సర్ని గెస్ చేయడం వల్ల. సో కంపల్సరీగా మీరు ఇలా చేయండి, ఖచ్చితంగా రైట్ అవుతుందండి. మీరు అనాలిసిస్ కనుక కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా రైట్ అవుతుంది. మీకు అంతగా డౌట్ ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ ఆన్సర్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది మనకు ఆప్షన్లో. మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి బబ్లింగ్ కాదు కదా, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. చివరిలో టైం మిగులుతుంది కదా, ఒకవేళ టైం కనుక మిగిలితే అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్న వాటిలో ఇది సపరేట్ కలర్లో మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ చివరిలో ఒకసారి క్యాలిక్యులేషన్ మళ్ళీ చేసి చెక్ చేసుకోండి. సో ముఖ్యంగా టైంని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా గెస్ చేయాల్సిందే. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దండి. ఆప్షన్స్లోంచి ఎలా గెస్ చేయాలో మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం, అలాగే మీరు చేస్తూ ఉండండి. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్. -7/8 అనేది 4/9 కలపవలసిన సంఖ్య. -7/8 అనేది 4/9 కలపవలసిన సంఖ్య అంత అడుగుతుందండి. డైరెక్ట్ చిన్న క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, ఇందులో ఆప్షన్స్ వెరిఫై చేయొచ్చు, కానీ ఇలాంటి వాటి వెరిఫై చేస్తే కొంచెం లేట్ అయిపోద్ది. ప్రాసెస్ చేద్దాం, దీనికి చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. 7/8 దీనికి ఏదో ఒక సంఖ్యను కలపాలంట, కలిపితే మనకు 4/9 వస్తుంది కదా. మీకు ఇక్కడ వచ్చిన చిన్న లాజిక్ ఏంటంటే ఈ రెండు 9 8 72 కదా, 72 ఉన్న ఆన్సర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 72తో ఇవి రెండు మైనస్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది కదా, 7/8 అవుతుంది. సో కలిపితే ఏమవ్వాలంటే పెద్ద నెంబర్ రావాలా, చిన్న నెంబర్ రావాలా? ఈ రెండింటికంటే పైన పెద్ద నెంబరే కదా రావాల్సింది. ఇక్కడ 72 ఉన్నాయి, 3 ఉన్నాయండి. ఆప్షన్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు. -4/72 +4/72 95/72 ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుద్ది, 95/72 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు నెంబర్ల కంటే ఖచ్చితంగా పెద్ద నెంబరే ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. మైనస్ ఉంటే చిన్న నెంబర్ వస్తుంది. కాబట్టి చూడండి మీరు, 4 8 32 9 7 63 బై 9 8 72 సరిపోయిందా? ఈ రెండు కలిపి అంతా 95/72 95/72 ఆన్సర్ వస్తుంది. 95/72 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో ఇలా గెస్ చేసేయచ్చు. ఈ చిన్న లెక్క కాబట్టి దీన్ని చేసి కూడా పెట్టేయచ్చు. దీని ఇలాంటి వాటికి మన టైం వేస్ట్ ఏం కాదు, పెద్దగా 1 minute లోపు అయిపోతాయి కాబట్టి అవి. ఇలాంటి కొంచెం చూడండి, ఈ లెక్క చూడండి, కొంచెం చాలా లాజికల్ గా ఉంది. క్యూబ్ రూట్ ఆఫ్ -512/729 ఇది ఏ నెంబర్ కి స్క్వేర్ అండి? 512 అనేది 8కి, మైనస్ ఉంది కాబట్టి -8కి క్యూబ్ అనమాట ఈ నెంబర్. సో బై 729 అంటే 9 క్యూబ్ అండి. క్యూబ్ రూట్ ఉంది కాబట్టి దీనికి క్యూబ్, 9 క్యూబ్, ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 8/-8/9 ఇచ్చాడు. ప్లస్ 64 అంటే 4కి క్యూబ్, 343 అంటే 7 క్యూబ్. సో అంటే -8/9 ప్లస్ 4/7 వీటి మధ్య ఎడిషన్ చేయమన్నాడు. సో 9 7 63, 7 8 56, 9 4 36. సో 56 నుంచి 36 పోతే -20/63. -20/63 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో ఉందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? -20/63. ఇలాంటి వాటికి ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందేనండి, సరేనా? 1 minute లో అయిపోతుంది. మీకు క్యూబ్ నెంబర్స్ ఎప్పుడు మీరు మాక్సిమం నేర్చుకోగలిగితే 15 వరకు నేర్చుకోండి, లేకపోతే 10 వరకు నేర్చుకోండి, సరిపోతుంది. ఒక 3 అంకెల సంఖ్యలో 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 2 రెట్లు లాజికల్ గా ఉంటుందండి. చూడండి ఒకసారి ఎలా ఉంటే, ఒక 3 అంకెల సంఖ్య ఉందనుకుందామంటే 3 digit నెంబర్ అనమాట. సో 3 digit నెంబర్ లో ఒక 100ల స్థానంలోని అంకె ఇక్కడ ఒక సంఖ్య ఉందంట, 10ల స్థానంలోని అంకెకు 2 రెట్లు. ఇక్కడ ఉన్న సంఖ్యకి ఇక్కడ డబుల్ ఉండాలి. అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ 2x ఉండాలి. 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 3 రెట్లు. అంటే దీనికి x కి ఇక్కడ ఎంత ఉంది? 3 రెట్లు ఉంది, 3 times ఉందన్నమాట. ఇలా ఉండేలాగా ఆ డిజిట్స్ మొత్తం కలిపితే 18 అవ్వాలి. 18 అవ్వాలంటే ఇక్కడ మనం 18 రాయాలి, అంటే ప్లస్ పెట్టుకుని 18 రాయాలి. ఇలా చేస్తే మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. మీకు సింపుల్ గా చెప్తాను చూడండి, ఈ నెంబర్ కంటే ఇక్కడ డబుల్ ఉండాలి. ఆప్షన్ చెక్ చేద్దాం. మధ్యలో ఉన్న నెంబర్ కంటే ఇక్కడ డబుల్ ఉందా? లేదు, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ డబుల్ ఉందా? త్రిబుల్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ డబుల్ ఉందా? లేదు. ఇక్కడ డబుల్ ఉందా? ఉంది, అంటే ఆన్సర్ ఎంత? 4.
మీరు డైరెక్ట్ చేసేయచ్చు, కానీ మీరు లెక్క ప్రకారం కూడా చేస్తామని చేయండి. 3 + 1 4, 4 + 2 6, 6x = 89 అనుకోండి. ఇప్పుడు x వాల్యూ ఎంత 3 అవుతుంది. సో x = 3 అంటే మధ్యలో ఎంత ఉన్నట్లు 3 ఉన్నట్లు, ఇటు చివరి ఎంత ఉంటుంది 6 ఉంటుంది, ఇటు చివరి ఎంత ఉంటుంది 9 ఉంటుంది, 936 అనమాట దీనికి ఆన్సర్. ఓకేనా, అది 936. మనం ఇలా ఒకటి చూసి మీరు గెస్ చేసేయచ్చు ఆప్షన్ ప్రకారం ఏమవుతుందని చెప్పేసి. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 18, 24, 30లచే భాగించినప్పుడు శేషాలు వరుసగా 14, 20, 26 వచ్చే కనిష్ట సహజ సంఖ్య ఎంత? ఇలా ఇచ్చిన లెక్క ప్రతిసారి చూడండి. 18తో చేస్తే ఎంత వస్తుందంట? శేషం 14 వస్తుందంట, 4 తగ్గుతుంది. 24తో చేస్తే ఎంత వస్తుందంట అండి? 20 వస్తుందంట, అంటే 4 తగ్గింది. 30తో చేస్తే ఎంత వస్తుందంట? 26 వస్తుందంట, అంటే 4 తగ్గింది. 30 కంటే 4 తక్కువ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, 18తోనూ 24తోనూ 30లతో చేస్తే ఎల్సిఎం ఉంటది కదండి, ఆ ఎల్సిఎం ని ఈ 3 సంఖ్యలతో భాగిస్తే శేషం 0 వస్తుంది కదా, శేషము 0 వస్తుంది. కానీ వాడికి శేషం 0 రాకూడదంట. ఎంత రావాలంట? 14 రావాలంట, 20 రావాలంట, 26 రావాలంట. అలా రావాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం లోంచి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 4 ఏదైతే ఉందో దాన్ని మనము తీసివేయాల్సి ఉంటది. సో ఇది లెక్క ప్రకారం మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇలా కాకుండా ఆప్షన్ ఎలా వెరిఫై చేయాలో కూడా మనం తర్వాత మాట్లాడదాం. సరేనా, ముందు వీటికి మనం ఎల్సిఎం కనుక్కుందాం. 18, 24, 30కి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 టేబుల్ పోతుంది అన్నింటిలో, లేదా 6 టేబుల్ కూడా అన్నింటిలో పోతుంది కాబట్టి 6 కూడా చేసేయచ్చు. 6 3, 6 4, 6 5. ఇంకేదైనా పోతుందా? ఇంకేమైనా పోయే నెంబర్లు ఉన్నాయి? ఏం లేవు కదా. 6 3, 18, 18 4, 18 4 ఎంత అవుతుందండి? 72, 72 5, 360. ఈ 360లోంచి డిఫరెన్స్ ఎంత ఉందండి? 4 ఉంది కదా, ఆ 4ని తీసేస్తే 356. సో ఇది 356. ఇది ఆన్సర్ అండి. ఇది లెక్క ప్రకారం చేస్తే. అసలు మీకు ఇది స్ట్రైక్ అవ్వలేదు, ఇలా చేయాలని మీకు అర్థం కాలేదు. మనం లెక్క ప్రకారం ఆప్షన్ చెక్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, మీరు ఇందులో ఏదైనా ఇక్కడ ఆన్సర్ ఉంది, ఈ సంఖ్యనంట 18తో భాగిస్తే 14 శేషం వస్తుంది అన్నాడు. వస్తుందో లేదో ఒకసారి భాగించి చూసుకోండి, అయిపోతుంది కదా ఆన్సర్. 24తో భాగిస్తే 20 వస్తుంది అన్నాడు. 30తో భాగిస్తే 26 వస్తుంది అన్నాడు. 18తో 24తో చేయాలంటే మనకు ఆ టేబుల్స్ రావు, కానీ 30తో చేయాలంటే ఈజీగా వస్తుందిగా మనకి. ఒకసారి దీన్ని మనం 30తో భాగించి చూద్దాం. 30తో భాగించి చూద్దాం. 31లో 30, ఇంకా 6 ఉంటుంది. 64లో 30 పోతే 32లో 60. శేషం ఎంత మిగిలిందండి? 4 మిగిలింది. కానీ ఎంత మిగలాలి? 26 మిగలాలి. అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 356 ఉంది కదా, 30తో నేను క్యాన్సిల్ చేస్తున్నా దీన్ని. 31లో 30, ఇంకా 5 ఉంది. 5 పక్కన 6 పెడితే 56. మళ్ళీ 31లో 30, ఇంకెంత మిగిలింది? 26 శేషం మిగిలిందిగా, అంటే ఇదే ఆన్సర్. అంటే మీకు ఇలా ప్రాసెస్ చేయాలని మీకు అర్థం కాకపోయినా కనీసం భాగించి చూసుకోవచ్చు కదా. కానీ అలా భాగించేటప్పుడు కూడా దేంతో భాగిస్తే మీకు ఈజీగా అయిపోతుందో అదే చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చిన వృత్త రేఖా చిత్రంలో చూపే సెక్టార్ కేంద్రం వద్ద చేసే కోణం ఎంత? 35%. మొత్తం ఎంత శాతం ఉంటుంది? 100%. అంటే ఎంత భాగం సైకిల్ వేసుకొస్తున్నారని వీళ్ళు? 5 ఏళ్ళు, 5 20లు, 7/20 వంతు కదా. మనకి సెక్టార్లో కేంద్రం వద్ద మొత్తం ఎంత కోణం ఉంటుంది? 360 డిగ్రీలు ఉంటుంది. అప్పుడు దీంతో 7/20 భాగాలు ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. 18 ఏళ్ళు, 126. సో అప్పుడు కోణం ఎంత అవుతుంది? 126 వస్తుంది అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్ క్వశ్చన్ అండి అది. ఇక్కడ రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అంక మధ్యమం అంటే తెలుసు కదా మీకు. ఇక్కడ అంక మధ్యమం ఎంత అంటున్నాడు. సో రాసులు మొత్తం చేసేటప్పుడు చూడండి, 5 3 15, 6 5 30, 7 4 28, 8 2 16, 9 6 54. ఇప్పుడు రాసులు మొత్తం అంటే ఈ మొత్తాన్ని కలిపేయాలి మనం. కలపండి. ఏ 2 కలిపితే మనకి ఈజీగా అయిపోద్ది. 54 ఉంది కదా, 16 కలిపేద్దాం. మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ? 60 70. ఇది 70, 100, 128, 138, 143. రాసులు మొత్తం రాసేసాం. రాసుల సంఖ్య అంతా పౌన పుణ్యాలన్నీ కలుపుకోవాలండి కదా. 5 3 8, 8 4 12, 12 2 14, 14 1 6 20. సో ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 2 ఏళ్ళు 14, 2 1 0.5. 0 ఉంది కాబట్టి పాయింట్ ఇంకొక డిజిట్ ముందుకు జరుగుతుంది. 7.15, 7.15. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని. రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చేయాలండి. ఇది వర్గీకృత దత్తాంశం కాదండి, వర్గీకృతే. ఎందుకని ఇక్కడ తరగతి అంతరాలు లేవు, డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేసాడు. ఒక చతురస్రం యొక్క వైశాల్యము 49 సెంటీమీటర్లు. ఎప్పుడైనా సరే వైశాల్యం 49 అనగానే మీకు 7 7 49 కదా. అప్పుడు ఒక్కొక్క భుజం ఎంత అవుతుంది? 7 సెంటీమీటర్లు అని మీకు ఇండైరెక్ట్ గా ఇచ్చినట్లు. దాని చుట్టుకొలతతో సమానము. అప్పుడు 7 ఉన్ననుకోండి ఒక భుజము, చుట్టుకొలత ఎంత అవుతుంది? 28 అవుతుంది. సమానమైన చుట్టుకొలత కలిగిన దీర్ఘ చతురస్రము. అంటే దీర్ఘ చతురస్రానికి కూడా చుట్టుకొలత 28. ఒక పొడవు ఇచ్చాడు,
మనల్ని వెడల్పు కనుక్కోమంటున్నాడు. సో 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు కదండి ఫార్ములా మనకి చుట్టుకొలత తిరిగేసానికి, అది 28 అని వాడే ఇచ్చాడు. క్యాన్సిల్ చేస్తే మనకి 14 వస్తుంది. పొడవు 9.3 కదా, మనకు వెడల్పు కావాలంటే మనకి 14లోంచి 9.3ని తీసేయాలి. అప్పుడు తీసేస్తే ఎంత వస్తుంది? దీన్ని రౌండ్ ఫిగర్ 10 అనుకోండి, 4.7 వస్తుంది. వెడల్పు ఎంత? 4.7. ఆప్షన్ 1 లో ఉంది, చేసుకోండి. డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అలా మనం లెక్క చదువుతూ ఉన్నప్పుడే ఆన్సర్ చేసేసుకుంటే 1 minute లో అయిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 2xy ప్లస్ y², బి ఈజ్ ఈక్వల్ టు 5x² మైనస్ 3xy ప్లస్ మైనస్ 2y² అని ఇచ్చాడు. 5a మైనస్ బి అన్నాడండి. 5a మైనస్ బి. ఒకసారి మీరు ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించారంటే, మనం ఇందులో ఫస్ట్ ఒక్కటే చేసామనుకోండి ఆన్సర్ వచ్చేస్తుందా? రాదు. ఎందుకని? ఒకవేళ 10లు 2 ఉన్నాయి, ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉండి ఉంటుంది బహుశా. అంటే 2 అంకెలు చేస్తే మనకి సరిపోతుంది. అంటే x² xyలు చేస్తే మనం మాక్సిమం ఆన్సర్ పెట్టేయచ్చు. y² దాకా మనకు వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో. ఒకసారి చూద్దామా? ఇక్కడ చూద్దాం. 5a మైనస్ బి అన్నాడండి. అంటే 5ని 5తో ఏని 5తో గుణించాలి. 5 3 ఎంత అండి? 15x² మైనస్ 5 2 10xy. దాంట్లో నుంచి మనము బిని తీసేయాలంట. బి అంటే ఎంత అండి? 5x² మైనస్ 3xy. తీసివేసేటప్పుడు దీన్ని గుర్తులు మారుస్తాం కదా. 15లోంచి 5 పోతే 10x² మైనస్ 7xy. 10x² ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఉంది. ఇది కాదు ఆన్సర్, ఇది రెండిట్లో ఆన్సర్ లేవు. మైనస్ 7xy ఎక్కడ ఉంది? 3లో ఉంది. సో ఆన్సర్ మనకి 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మూడోది చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ ఆప్షన్స్ బట్టి చేసేసుకుంటే మనకు కొంత ఒక 2-3 సెకండ్లు టైం మిగులుతుంది. నెక్స్ట్ చూద్దాం. రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా, కర్ణాలు ఇచ్చారండి ఒక రాంబస్ కి, ఇలా ఉంటాయి కదా రాంబస్ కర్ణాలు. కరెక్ట్ గా లంబకోణ త్రిభుజం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. కర్ణాలు అన్నాడంటే లంబకోణ త్రిభుజం వచ్చేసినట్లే. ఇక్కడ మొత్తం ఎంత అండి? 16. ఒక కర్ణం 16 ఉందంట, ఇంకో కర్ణం 30 ఉందంట. అప్పుడు ఈ త్రిభుజం వరకే చూసామనుకోండి, ఇది మొత్తం 30 అయితే ఇక్కడ 15 ఉన్నట్లు, ఇది మొత్తం 16 అయితే ఇక్కడ 8 ఉన్నట్లు. అవునా? 2 భుజాలు తెలిస్తే మూడో భుజం ఎంత అవుతుందండి? పైథాగోరియన్ త్రికాలు కదా. 8 15 ఉంటే కర్ణం ఎంత అవ్వాలి? 17 రావాలి. అప్పుడు రాంబస్ యొక్క భుజం ఎంత అవుతుందండి? 17 అవుతుంది. అప్పుడు చుట్టుకొలత కనుక్కోమన్నాడు కాబట్టి ఒక భుజం 17, 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 17 4 68. ఇలా చేయాలి. ఓకేనా? కర్ణాలు అనగానే మీకు లంబకోణ త్రిభుజము గుర్తొచ్చేసేయాలి మీకు. అందులో సగం సగం తీసుకుని కర్ణం ఎంత కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూవ్యాసార్థము r is equal to 7 సెంటీమీటర్స్ అన్నాడండి. దాని ఎత్తు 14 సెంటీమీటర్లు, h is equal to 14 సెంటీమీటర్లు. దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? ప్రక్కతల వైశాల్యము ఫార్ములా తెలుసా మీకు? తెలీదు కదా. ఖచ్చితంగా ఇదంతా చదువుకోవాలని. ఒకవేళ ఫార్ములా తెలియనప్పుడు ఈ కింద ఉన్న ఆప్షన్స్ ని ఎలా వెరిఫై చేయాలో చూడండి. ఇందులో 11వ ఏకం ఎక్కడ పోతుందో చూడండి, అదే ఆన్సర్. ఎందుకు సార్ 11 చెక్ చేయాలి? ఎందుకు తర్వాత చెప్తాను నేను మీకు. ఇక్కడ 11 ఏకం పోతుందా? 11 4 44, 76 ఉంటుంది, పోదు. దీంట్లో పోతుందా? 11 5 55 పోతుంది. అంటే ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఇందులో 11 పోతుందా? 11 1 11 పోతే 10 102 పోదు. 11 5 55 75 పోదు. అంటే ఆన్సర్ ఇదే మనకి. ఇంకా 616 చెక్ చేద్దాం కావాలంటే, ఎందుకో చెప్తా ఇప్పుడు. ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ఒక స్తూపానికి 2πRh అండి. 2πRh. 2 ఇంటూ π అంటే 22/7, r అంటే వ్యాసార్థం 7, ఎత్తు అంటే 14. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదండి. 14 2 28. ఇక్కడ 22 ఉంది కదండి. 22 ఇంటూ దీన్ని 2 ఇంటూ 11గా రాసుకోవచ్చా లేదండి? అప్పుడు 28 2 ఎంత అవుతుంది? 56 ఇంటూ 11. ఇక్కడ 11తో మల్టిప్లికేషన్ వచ్చిందా లేదా? అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది 11తో గుణించగా వచ్చిన సంఖ్య. కాబట్టి అందుకే నేనేం చేశాను, ఎక్కడ 11 పోతుందో చెక్ చేశా. ఎందులో పోతే అదే ఆన్సర్. అర్థమైందా? నేను 11 ఉంచేసాను. మీకు ఫార్ములాస్ ఏమీ గుర్తు లేనప్పుడు పై అనేది గనక మీకు ఆ ఫార్ములాలో ఉంటుంది అని తెలిస్తే, పై ఎప్పుడెప్పుడు ఉంటుంది? శంకులో ఉంటుంది, స్తూపంలో ఉంటుంది, ఓకేనా, గోళంలో ఉంటుంది, వృత్తంలో ఉంటుంది, అర్ధగోళంలో కూడా పైతో ఉంటుంది, అర్ధగోళంలో కూడా. ఓకేనా? వీటన్నిటికీ మీరు ఏం చేయొచ్చు, 11తో ఏ ఆప్షన్ పోతుందో ఆ ఆప్షన్ చెక్ చేయండి. అప్పుడు ఏదైతే ఆన్సర్ అవుతుందో అది తెలిసిపోతుంది మీకు ఈజీగా. అసలు లెక్క చేయాల్సిన పని లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 11 6 66, 11 5 55, 55 ఒక 6 ఎంత? 61. ఓకేనా? 616. అది చూడండి ఆన్సర్ ఎంత ఉంది? 616. మీకు ఇందాక వచ్చిన కూడా అదే కదా, ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. మీకు లెక్క చేయడమో తెలియాలి, ఆన్సర్ని గెస్ చేయడమో తెలియాలి టైం మేనేజ్మెంట్ కోసం. అది x² + 1/x² = 23 అయినా x + 1/x ఎప్పుడు ఇలా రివర్స్ అడుగుతూ ఉంటాడండి. ఈసారి ఇక్కడ రివర్స్ అడిగాడు. x + 1/x = 5 అయితే x² + 1/x² ఎంత అని అడుగుతున్నాడే ఎక్కువ సార్లు. ఓకేనా? అప్పుడు మనం ఏం చెప్తుండే వాళ్ళము,
దీన్ని స్క్వేర్ చేసి అందులోంచి 2 తీసేయంటారా సరిపోతుంది అని చెప్పేవాళ్ళు. ఎందుకని ఇక్కడ పవర్లో ఎంత ఉందండి, స్క్వేర్ ఉంది కదా, అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉందండి. ఇప్పుడు రివర్స్ లో ఉంది కాబట్టి మీకు ఎలా చేయాలో చెప్తా చూడండి. ఏ స్క్వేర్ ఉంది ప్లస్ బి స్క్వేర్ ఉంది, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఏ ప్లస్ బి ఎంతో మనల్ని కనుక్కోమంటున్నాడు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉండాలి కదా మనకి. 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x ఉండాలి కదా. అప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది కదా. అంటే రెండుని నేను అటువైపు ఇటువైపు కూడాను అనుకోండి, ఇటువైపు 25 వస్తుంది, ఇటువైపు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది కదా. సో అప్పుడు 25 నేను 5 స్క్వేర్ రాయొచ్చు, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. అర్థమైందా నేను ఏం చేశాను, ఆడ ఏం లేదు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు, నేను 2abని కలిపా అటువైపున ఇటువైపున, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆన్సర్ ఏం మారదు కదా. సో ఇక్కడ 2ab అంటే అర్థం ఏంటి, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x కదా, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 2a కదా ఉంటుంది. అంటే 2ab అంటే 2నే, 2 కలిపితే చాలు అటువైపు ఇటువైపు. అందుకని ఇటువైపు నేను 2 కలిపితే 25 వచ్చింది, ఇటువైపు 2 కలిపితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. అందుకని నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసేసాను, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేసాను. సరేనా. అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ 7 అన్నాడు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7 స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. పీ స్క్వేర్ మైనస్ 2 కదా మన ఫార్ములా. సో పీ స్క్వేర్ మైనస్ 2 అంటే అంత 7 స్క్వేర్ మైనస్ 2, 7 స్క్వేర్ అంటే 49, ఇక్కడ ఎంత ఉంది 2, 49 నుంచి 2 పోతే 47. ఒకవేళ వాడు రివర్స్ అడిగాడు అనుకోండి, ఓకేనా, ఇప్పుడు ఈ లెక్క అడిగినట్లుగా ఇదేంటి, పీ స్క్వేర్ మైనస్ 2 వాడు ఇచ్చాడు మనకి, పీ స్క్వేర్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 23 అయితే పీ ఎంత అవుతుంది, 25 అవుతుంది. పీ స్క్వేర్ అంత, పీ స్క్వేర్ 25 అవుతుంది, పీ అనేది 5 అవుతుంది. ఇలా డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు మనం ఈ ఫార్ములా పెట్టుకుంటే. పీ స్క్వేర్ మైనస్ 2 వస్తుంది అని మీకు తెలిస్తే ఒకటి నాకు ఇక్కడ ఎవరైనా కామెంట్ చేయండి, ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే. ఎక్స్ ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు నేను 6 అన్నానండి, మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అవుద్దో నాకు ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 పవర్ n మైనస్ 5, 5 పవర్ n మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5 అయినా n క్యూబ్ విలువ ఎంత. అసలు n ఎంత తెలిస్తే కదా మనకి n క్యూబ్ విలువ ఎంత తెలుస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామండి. మనకు అడుగుతున్న వాల్యూ n క్యూబ్, ఇచ్చింది ఏంటండి 2 పవర్ 5 పవర్ ఇచ్చాడు. 2 పవర్ 5 పవర్ రాగానే మీకు వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, 2 5s are 10 అంటే మీరు 10 లోకి కన్వర్ట్ చేస్తే, అంటే 2 ఇంటూ 5 లో కన్వర్ట్ చేస్తే ఈ లెక్క ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోండి. సో దీని వాల్యూ ఎలాగో చూద్దాం. పవర్ n బై 2 పవర్ 5 కదా దీని వాల్యూ, అంతేనా. అప్పుడు 5 పైకి వెళ్తే మైనస్ అయింది కదా, అంటే పవర్ లో మైనస్ ఉందంటే బైలో ఉందని అనమాట. సో అలాగే 5 పవర్ n బై 5 పవర్ 4 అని దీని మీనింగ్ ఇజ్ ఈక్వల్ టు 5 అని మనకి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఏ పవర్ n బి పవర్ n ఉంది అనుకోండి, ఏ పవర్ n ఇంటూ బి పవర్ n ఉంది అనుకోండి, పవర్ n అని రాయొచ్చా లేదా, ఇంటూ పెట్టుకుని. సో అలాగే ఇప్పుడు 2 ఇంటూ 5 హోల్ పవర్ n, 2 ఇంటూ 5 కి హోల్ పవర్ n. కానీ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, మనం ఇలా రాయలేం. కాబట్టి నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే 2 ఇంటూ 2 పవర్ 4 గా రాశాను అనుకోండి, ఓకేనా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 2 పవర్ 4 5 పవర్ 4, ఆ రెండింటికి హోల్ పవర్ 4 అని రాసేయచ్చు. ఇక్కడ బై 2ని నేను అటువైపు తీసుకెళ్ళిపోతున్నా, ఇంటూ 2 అవుతుంది, 5 రెళ్ళు 10 అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఏం మిగిలిందంటే నాకు కింద చూడండి, 2 5 10, 10 పవర్ n బై 2 5 10, 10 పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు 5 2 10. సో 10 పవర్ 4 ఇటు పక్కకి వెళ్తే ఇంటూ అవుతుంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 వచ్చింది, మొత్తం 10 పవర్ 5 అవుతుంది. సో n ప్లేస్ లో ఇక్కడ 5 ఉంది కాబట్టి n వాల్యూ మనకి 5 అవుతుంది. n క్యూబ్ కాబట్టి మనం 5 క్యూబ్ చేస్తే సరిపోతుంది, 125 వస్తుంది. డైరెక్ట్ గా ఆన్సర్ ఇది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని మనము ఇలా లెక్క ప్రకారం మనకు అర్థం కాలేదు, ఆప్షన్ ప్రకారం ఏమన్నా చెక్ చేయొచ్చు సార్, చెక్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం చూడండి. ఇది మనకు కనుక్కోమన్న వాల్యూ ఏంటండి, క్యూబ్ వాల్యూ కదా. 27 అనేది ఏ నెంబర్ కి క్యూబ్ అండి, 3 అనే నెంబర్ కి క్యూబ్. 64 అనేది 4కి క్యూబ్. 125 అనేది 5కి క్యూబ్. 216 అనేది 6కి క్యూబ్. ఒకసారి మీరు n ప్లేస్ లో 3 పెట్టి చూడండి 5 వస్తుందో లేదో. ఒకవేళ వస్తే ఇది రైట్, 4 పెడితే వస్తే ఇది రైట్, 5 పెడితే వస్తే ఇది రైట్, సరేనా. ఇప్పుడు చూద్దాం, n ప్లేస్ లో 3 పెట్టాను అనుకోండి, 3 మైనస్ 5, 3 మైనస్ 5, 3 మైనస్ 5 అంటే ఎంత, 2 పవర్ మైనస్ 2 మైనస్ లో వచ్చేస్తుంది ఇక్కడ, ఇంటూ 3 మైనస్ 4, అప్పుడు ఏంటిది 5 మైనస్ 1 వస్తుంది. సో ఇక్కడ ఇది మైనస్ లో వచ్చింది అంటే భిన్నాల్లో వస్తుంది, కాబట్టి 5 వచ్చే అవకాశం ఇక్కడ లేదు కదా. సో కాబట్టి ఒకవేళ 4 పెట్టినా కానీ 4 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది, 4 మైనస్ 5 అంటే మైనస్ 1 వస్తుంది. 4 మైనస్ 4 అంటే 5 పవర్ 0 అని వస్తుంది, అంటే 1 వస్తుంది అనమాట. అంటే 5 వచ్చే అవకాశము ఇక్కడ కూడా లేదు. 5 పెట్టి చూడండి, 2 పవర్ 5 మైనస్ 5 అంటే ఎంత, 2 పవర్ 0 అని అర్థం.
5 - 4 అంటే ఎంత? 5 పవర్ 1 అని అర్థం. 5 పవర్ 1 2 పవర్ 0 అంటే 1. 1 × 5 అంటే 5 వచ్చింది ఆన్సర్ మనకి. అంటే ఇదే. ఇలా ఆప్షన్ ని చెక్ చేయాలి మీరు. ఒకవేళ ఎలా చేయాలో అర్థం కాకపోతే, సరేనా? రెండూ తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్, ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి అయిన ఆ 4 కోణాలు ఏమిటి అని అంటాడండి. ఇప్పుడు చూడండి, మీరు ముద్దుగా చేశారంటే ఈ లెక్క చాలా టైం పడుతుంది కదా, ఇవన్నీ కూడుకొని 360కి సమానం చేయాలంటే. మనకు ఒక లాజిక్ ఆలోచిద్దాం. వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఒకటో కోణము మూడో కోణం చూడండి. మూడో కోణం అంటే ఒకటో కోణాన్ని త్రిబుల్ చేస్తే, త్రిబుల్ 3 మూడులు కదా 9. మొదటి కోణాన్ని 3తో హెచ్చ వేస్తే రెండో ఇక్కడ రావాలి, మూడో కోణం రావాలి. 36 మూడులు 108 వచ్చింది, ఇది రైట్. 36 మూడులు వస్తుందా? రాదు. 36 మూడులు రాదు. 80 మూడులు వస్తుందా? రాదు. అంటే ఈ మూడు ఆన్సర్లు కాదు, ఫస్ట్ అయిపోయింది ఇక, లెక్క చేయాల్సిన పని లేదు. కావాలని చూడండి, ఆప్షన్ 1 రైట్ అవుతుంది. చెక్ చేద్దాం. 3 5 9 9 9 18 18 28 31. సో 31 భాగాలు ఉన్నాయి మొత్తం. ఫస్ట్ది 31. సారీ, ఇవి లెక్క పెడదాం చూడండి. 3 5 8 8 9 17 17 13 30 మొత్తం 30 భాగాలు ఉన్నాయండి. సో 3/30 ఇంటూ 360 ఎంత అవుతుంది? ఇందులో అయితే 12 సార్లు పోతుంది. 12 మూడులు 36. ఒకవేళ 5 ఉంటే 12 5లు 60. ఒకవేళ 9 ఉంటే 12 9లు 108. ఒకవేళ ఇక్కడ 13 ఉంటే 12 13లు 156. సో ఇది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, ఎలా చేసినా కానీ ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో కాబట్టి మీరు లాజిక్ అప్లై చేయండి, మీకు వితిన్ 1 minute లో అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన లాజిక్ ఏంటి మనకి? 3 అనే సంఖ్య మొదటి కోణము మూడవ కోణము ఈ రెండింటి మధ్య ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం వెరిఫై చేయండి, ఎక్కడ వస్తే అది రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 13 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో ఒక లంబకోణ త్రిభుజం అన్నాడంటే ఒక భుజము, ఈ రెండు భుజాలు, ఇది కర్ణము కదా. ఇది 5 అయితే ఇది 12. ఒకవేళ ఇది 5 అయితే ఇది 12, అవునా? సో కర్ణం ఎంత? 13. ఇది ఇది కన్ఫర్మ్ కదా. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 12 ఇంటూ 5. సో 6 5లు 30 వస్తుందండి దాని యొక్క వైశాల్యం. డైరెక్ట్ గా ఇచ్చేసాడు అనమాట ఈ లెక్క. అంటే అది లంబకోణ త్రిభుజం అనగానే మీకు ఆ కర్ణం వేయడం తెలియాలి. నెక్స్ట్, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడండి 30 అన్నాడు. అంటే సమద్విబాహు త్రిభుజం అంటే ఏమవుతుందండి? రెండు భుజాలు సమానంగా ఉంటాయి, ఒకటి వేరేగా ఉంటుంది కదా. సో ఇది మొత్తం 30 అంట. అందులో ప్రతి సమాన భుజము అంటే ఇది 12 అంట, ఇది 12 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి ఇది 12 ఇది 12 అయితే ఇది ఎంత అవుతుందండి? ఆటోమేటిక్ 6 అవుతుంది కదా. సో కాబట్టి ఆ త్రిభుజ వైశాల్యం కావాలి. త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ హైట్ కదా. ఇప్పుడు భూమి తెలుసు మనకి 6 అని, ఓకేనా? మరి ఎత్తు ఎంతో తెలియాలి, ఇది తెలిస్తే మనకు అయిపోతుంది కదా. సో ఇది సమద్విబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి ఇది మొత్తం 6 అంటే ఇది 3 ఉంటుందండి, ఇది 3 ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజం ఉంది కాబట్టి కర్ణము స్క్వేర్ లోంచి భుజము స్క్వేర్ ని తీసేస్తే అప్పుడు మనకి ఇంకొక భుజము స్క్వేర్ వస్తుంది. 12 స్క్వేర్ అంటే 144. అందులోంచి ఇంకొక భుజము స్క్వేర్ ని 9ని తీసేస్తే 135 వస్తుంది. దీనికి రూట్ రాసామనుకోండి, అప్పుడు ఈ భుజం ఎంతో మనకి తెలుస్తుంది. రూట్ 135 అంటే ఎన్నిసార్లు పోతుందండి? ఇందులో ఏదైనా టేబుల్ పోతుందా? 5 ఎన్నిసార్లు పోతుంది? 5 ఇంటూ 5 2 10 5 7. దీన్ని ఎలా రాయొచ్చు? 3 9లుగా రాయొచ్చు. సో 9 బయటకు వస్తే 3 వస్తుంది. 5 3 15. 3√15 గా రాయొచ్చు అండి హైట్ ని. 3√15 గా రాయొచ్చు. ఇది ఇందులో 3 సార్లు పోతుంది. 3 3 9 9√15 ఎక్కడ ఉంది? ఇందులో ఇక్కడ. రైట్. అర్థమైందా? అంటే ఇక్కడ మనకి ఎత్తు కనుక్కోవడమే చాలా ముఖ్యమైన విషయం అండి. ఆ ఎత్తు కనుక్కునేటప్పుడు ఇక్కడ భుజము 2 సమాన భాగాలుగా విభజించబడుతుంది. కాబట్టి ఒక భుజాన్ని మనం 3 అని తీసుకోవాలి, కర్ణాన్ని 12 అని తీసుకోవాలి. అప్పుడు రెండో భుజము ఎంత వస్తుంది మనకి? 3√15 అని వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాం. A is equal to 0, B is equal to -8, C is equal to 2 అయినా ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 4a² ప్లస్ 5abc మైనస్ 7b² యొక్క విలువ ఎంత అని. ఏ వాల్యూస్ అన్నాడు కాబట్టి 0కి స్క్వేర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే ఇది మనం కనుక్కోవసరం. ఏ ఇంటూ బి ఇంటూ సి అన్నాడు కాబట్టి 0తో దేన్ని హెచ్ వేసినా కానీ 0నే వస్తుంది. ఇది కనుక్కోవసరం. -7b² ఎంతో చూద్దాం. బి అంటే -8, దానికి స్క్వేర్ ఉంది. -8 స్క్వేర్ అంటే ఎంత? 8 8 64. 60 7 4 28 7 6 42 44 మైనస్ ఉంది కాబట్టి -448 వస్తుందండి ఆన్సర్. సరేనా? నెక్స్ట్ ఫైనల్ అయిపోయింది. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ